నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మనం మైక్ టీం ముచ్చట్లయితే తయారుగా ఉన్నాయి. చలో చూసేద్దాం పాండ్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. పసుపుమయమైన పట్నం, టీడీపీ ఫ్లెక్సీల సంబరం. ఇంత ఆంధ్రాలున్నామా అని పబ్లిక్ వచ్చింది అనుమానం. కారు దిగి కాంగ్రెస్ లో చేరిరు ఎమ్మెల్సీలు 6, 5 ఎమ్మెల్యేలు కూడుర్రట తయారు. తాపీ మేస్త్రి అవతారం ఎత్తిన రాహుల్, మెట్లు కట్టిన వీడియోలు అవుతున్నాయి మస్తు వైరల్. ఇవాళ పొద్దుగాల బస్ ఎక్కి ఆఫీస్కి వస్తుంటే పట్నం అంతా పసుపుమయమైగా అనొచ్చింది. ఆడియడానికి కాదు, హైదరాబాద్ అంతా టీడీపీ ఫ్లెక్సీలు, బాబు సార్ కటౌట్లు, తెలుగు తమ్ముల ఫోటోలతో నిండిపోయింది. టక్కున ఒక్కసారి ఆయనతో ఆంధ్రాలున్నామా అన్న ఫీల్ వచ్చింది. నాకే కాదు, చాలా మందికి గట్లనే అనిపించింది. మరి గింతగానం సందడి చూస్తే అట్లా అనిపించుట్లా తప్పులేదు పోన్రి. బాబు సారు ఏపీకి సీఎం అయినాక ఫస్ట్ సారి హైదరాబాద్ కు వస్తుండే వరకలా పట్నం మొత్తం పసుపుమయమైపోయింది. అబ్జిగూడ, హైటెక్ సిటీ, పంజాగుట్ట, ప్యాట్ని, బంజారాయిల్స్, బండ్లగూడ ఇట్లా ఒక్కతానని ఏం లేదు, అంతట అవే జెండాలు, కటౌట్లు. ఎనకడ బాబు సారు ఉమ్మడి స్టేట్ కు సీఎం ఉన్నప్పుడు ఏ తీరులో కానొచ్చేదో అగో అచ్చం అట్లనే కానొచ్చింది. అలా అందరికి అలవాటు తప్పినాయి కాబట్టి ఒక్కటేసారి ఇవన్నీ చూసే వరకలా హైదరాబాద్ లో ఉన్నామా, ఇంత అమరావతిలో ఉన్నామా అని అనుమానం వచ్చినంత పని అయింది. వరుస పెట్టి కానొచ్చిన ఫ్లెక్సీలు చూస్తే ఇంకా తెలుగు తమ్ములు ఇంతమంది రైట్ దిక్కు అని కూడా పరిశాన్ అయ్యారు మస్తు మంది. ఇక 6 తారీఖు నాడు ఏపీ, తెలంగాణ ఇద్దరు సీఎంలు కూర్చొని 2 రాష్ట్రాల నడుపున పంచాదులు, మాట్లాడుకోవాల్సిన ముచ్చట్లు, తెలుసుకోవాల్సిన లెక్కలు ఉండే కదా. అగో ఆ మీటింగ్ పేరు మీద బాబు సార్ హైదరాబాద్ కు వస్తుండని సైకిల్ పార్టీ క్యాడర్ చేసిన హంగామా ఇదంతా. పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది కదా కార్ పార్టీ పరిస్థితి. ఇప్పటికే ఎమ్మెల్యేలు అధికార పార్టీలకు వరుసలు కట్టిండ్రు. పవర్ లేని కార్ పార్టీలా ప్రజాసేవ చేసుడు మనతోటి అయితలేదని, మెరుగైన ప్రజాసేవ చేయాలంటే అధికార పార్టీలు ఉండుడే కరెక్ట్ అని అందరు కార్లకెళ్ళి చేయి పట్టుకొని దుంకుతుర్రు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీలొంత వచ్చింది. అర్ధరాత్రి రాజకీయాల్లో అలజడ అయింది. కార్ పార్టీకి సాకిచ్చిన 6 ఎమ్మెల్సీలు 1 గంటకు పోయి కాంగ్రెస్ తీర్థం ముచ్చుకున్నారు. దండవిటలు, ఎంఎస్ ప్రభాకరు, భానుప్రసాద్, సారయ్య, ఎగ్గె మల్లేశము, బుగ్గారపు దయానందు అందరు పోయి సీఎం సార్ ఢిల్లీకి రాగానే కాంగ్రెస్ లో చేరిరు. పాపం వీళ్ళంతా కూడా ప్రజాసేవ చేసేందుకు పరితపించిపోయి అధికార పార్టీలో చేరిరట. వాడకట్టుకు వార్డు మెంబర్లుగా కూడా గెలివని దండుగోళ్లను కూడా తీసుకొచ్చి ఎమ్మెల్సీలను చేస్తే గిట్ల పోతారా మీరు అని కార్ పార్టీలు మండిపడుతున్నారు. తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టు చేసిర్రు. పోయిన వాళ్ళంతా నెత్తి మీద రూపాయి పెట్టినా ఎవ్వరు కొనలేని ఓఎల్ఎక్స్ పీసులు, పట్టుమని 10 ఓట్లు కూడా రా వాళ్ళతోటి అని మస్తు గరమవుతున్నారు. ఇక ఇది ఇట్లుండగానే ఇలా తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టిండు కేటీఆర్ సారు. కార్పొరేటర్లు, సిటీ ఎమ్మెల్యేలను పిలిచిండు. అయితే ఇలా 5 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిర్రు. వీళ్ళంతా కూడా ఇంకో వారం 10 రోజుల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చురని అంటున్నారు. ఇలా తలసాని సీన్ సార్ తోటి సహా కాలేరు వెంకటేష్, అరికపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, ముఠా గోపాలు, బండారు లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి వీళ్ళంతా కాంగ్రెస్ లో చేరుతారన్న మాట వినబడుతున్నది. కీలక మీటింగ్ అని తెలిసినా కూడా వీళ్ళంతా డుమ్మా కొట్టే వరకు అనుమానాలే నిజమయ్యేటట్టున్నాయి. ఇక ఇదిట్లుంటే ఇప్పటికే పార్టీ మారిన జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ల మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్. రేపటి మీటింగ్ లో మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాలు చేసేందుకు డిమాండ్ చేసుకుంటా అవిశ్వాసం పెట్టాలని డిసైడ్ చేసింది కేటీఆర్ సారు. మరి తెలంగాణ రాజకీయం ముంగట ఇంకెంత రసవత్తరంగా మారుతుందో చూడాలిగా. మొన్నటి దాకా పార్లమెంట్ లో మోడీ సార్ను, బీజేపీ సర్కార్ను, ఎన్డీఏ ఏలువడిని ఒక్క తీరుగా అర్చుకునే వరకల్లా సోషల్ మీడియా మొత్తం రాహుల్ గాంధీ వీడియోలు, పోస్టులతోని నిండిపోయిగా అనొచ్చింది. పోయినసారి కంటే ఈసారి సీట్లు కూడా ఎక్కువ వచ్చే వరకల్లా జోష్ తోని రాహుల్ కూడా రఫాడిస్తుండు. ఇగో ఇయాలేమో గిట్ల తాపి పనిచేసి తగ్గేదేలే అని చూయించిండు. ఇప్పుడు ఏమంత గ్యాప్ దొరికినా గానీ వెంబటే పబ్లిక్ ను వల్కరించుకుంటా, తిప్పలేంటో అరుచుకుంటా పతార పెంచుకుంటున్నాడు కదా రాహుల్ గాంధీ. ఇవాళ ఇట్లా ఢిల్లీలో గురుతేజ్ బహదూర్ నగర్ కాడ బిల్డింగులు కడుతున్న తానికి పోయి పారా తాపి పట్టుకొని సిమెంట్ కలిపి మెట్లు కట్టిండి. ఇట్లా అటెంక వాళ్ళతో మాట్లాడి ఎట్లా నడుస్తుంది పని, ఏమేం కావాలనుకుంటారు మీరు అని ముచ్చట పెట్టిండు. ఇక ఈ వీడియోని కాంగ్రెస్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో అప్లోడ్ చేసే వరకలా హస్తం కార్యకర్తలు, రాహుల్ అభిమానులు ఉండి ఇట్లుంటది మా రాహుల్ గాంధీతోని అని కూడా చేతుల్లో చేలు చేస్తున్నారు. కానీ ఎంపీ ఎలక్షన్ల ఓ దిక్కు బీజేపీకి సీట్లు తగ్గుడు, ఇంకో దిక్కు కాంగ్రెస్ కి సీట్లు వెరుగుడుతోని రాహుల్ గాంధీలో జోష్ డబల్ అయింది. హ్యాండ్ పార్టీలో కూడా సౌండ్ ఎక్కువ అయింది. ఇటువంటి టైంలో ఇంకింత జనాలకు పోతే రేపు ఏ ఎలక్షన్ వచ్చినా గానీ కమలాన్ని కమిలిపోయేటట్టు చేయొచ్చని బాగానే తనలాడుతున్నాడు రాహుల్. అయితే కొంతమంది కింది స్థాయి అధికార పార్టీ లీడర్లు సర్కార్ పతార పల్సగా చేసేటట్టు ఉన్నది అలా అత్యుత్సాహం. లేకుంటేంది తెలంగాణ తల్లి విగ్రహము తెలంగాణ పబ్లిక్ దేవత లెక్క. గసంటి విగ్రహం మీదకి జేసీబీ తోటి కూలగొట్టే పోయినరంటే ఎంత సిగ్గు తప్పిన పనది. తెలంగాణ తల్లి విగ్రహం అంటే అది మన కేసీఆర్ విగ్రహమా, కేటీఆర్ విగ్రహమా? అసొంటి విగ్రహం ఊరి మధ్యలో ఉందని జేసీబీతో కూలగొట్టే తందుకు వేరు కొంతమంది పనిపాట లేనోళ్ళు. ఊర్లో మహిళలు అడ్డంబడి విగ్రహం మీద చేయేస్తే మర్యాద దక్కదు అని మంచిగా సొట్లు పెట్టినాక అప్పుడు వాపసు వేరు పోలీసు అధికారులు.
జనగామ జిల్లా దేవరూపుల మండలం కామారెడ్డిగూడెంలో అయింది ఈ వారము. చేస్తాను నువ్వు దిగో ఫస్ట్ దిగో నువ్వు ఆసి దిగో నువ్వు దిగో ఫస్ట్ దిగో నువ్వు పెద్ద దిగో నువ్వు దిగవాను ఫస్ట్ దిగా దిగో నువ్వు అది ఊళ్ళో కొత్త మంచిగా చెప్తున్నా అదే ఇంకా మంచి మాట తెలంగాణ తలిపోమ అది ఓడి ముట్టుకున్నా మంచి దిగు దిగున్నది కొంతమంది విగ్రహం గూలగొట్టాలని అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు జేసీబీలతో దిగిపోయారు. బడవేగాలారా విగ్రహం మీదకి వస్తారా? ఎమ్మెల్యే ఎంపీలే విగ్రహానికి మొక్కిపోతారు. అది మన ప్రతిపక్ష లీడర్ల విగ్రహమా? సిగ్గులేదా కూలగొట్టే తందుకని ఓ తల్లి అడ్డం పడి విగ్రహం కూలగొట్టకుండా ఆపింది. మరి అధికారులు పోలీసు వాళ్ళైనా జనాల సెంటిమెంట్ గౌరవించాలి కదా. తెలంగాణ తల్లి విగ్రహం అంటే దేవత్వం సమానము. అసలు విగ్రహం జోలి ఓవుడంటే ప్రజల మనోభావాలతో ముడిపడున్న ముచ్చట అని పై ఆఫీసర్ల పర్మిషన్ తీసుకోవాలని సోయలేదా? గిసొంటోలు చేయబట్టి అనవసరంగా సర్కారులు బదనాం కాబట్టి ఇగురంగా ఇళ్లకు వస్తుంటే వెనకకించి పొక్కులు చేసుకుంటూ వస్తారు ఇసొంటి బుడ్డ లీడర్లు. మరి ఎమ్మెల్యే జిల్లా మంత్రులు వీళ్ళని గట్టిగా పిలిచి 4 అచ్చింతలు వేస్తా గానీ ఇసొంటి తప్పుడు పనులు చేయరని అంటారట ఈ సంగతి తెలిసిన ఊరోళ్ళు. జాగా లేకున్నా గానీ ప్రపంచ పటంలా హైదరాబాద్ ని నేనే ఇరికిచ్చిన. ట్యాంక్ బండ్ల ట్యాంకర్ల కొద్ది నీళ్లు నేనే నింపిన. గోల్కొండ కట్టేటప్పుడు రాళ్లు తక్కువైతే నేనే లోడ్ పంపించిన. స్టీవ్ జాబ్స్ కంపెనీ పెట్టినప్పుడు పైసలకు తక్లీఫ్ అయితే నేనే ఫోన్ పే చేసిన. ఇగో ఈ డైలాగులు ఎవరు కొడతారో ఎంత వెలివేషన్లు ఇచ్చుకుంటారో పేరు చెప్పే అక్కరే లేదు. ఆగో చంద్రాల్ సార్ మాట్లాడిన లేటెస్ట్ మాటలకు సోషల్ మీడియాలో మస్తు కౌంటర్లు ఇస్తున్నారు. ఇట్లా బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, సత్యానాదెల్లు ఇలా ఈ స్థాయిలు ఉన్నారంటే అదేదో నా భిక్షనే అన్నట్టు బిల్డప్ ఇచ్చే చంద్రాల్ సారు లేటెస్ట్ గా మళ్ళీ ఏం మాట్లాడినరో ఇనుర్రి. మైక్రోసాఫ్ట్ CEO కూడా హైదరాబాద్ లో పనిచేసి CEO అయ్యే పరిస్థితికి వచ్చాడు. ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం, పవిత్ర లక్ష్యంతో ఒక ఆశయం కోసం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం. ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారు మంత్రి, చాలాసార్లు ఆలోచించాం. నారాయణ పంపించేవాడిని, ఏం చేద్దాం అని ఆలోచించాం. కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్. అది అయిన తర్వాత ఆలోచించాలి, ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఎట్లా ఇవ్వాలి, ఏ రేటుకు కొనాలి. మా దగ్గర డబ్బులు లేవు, ఎప్పటికే 15,000 కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్. మేము మాట్లాడుకోనంగా డెవలప్ చేసి ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన వచ్చింది. అయ్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు సార్ గారు అంటారు గాని ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం అయిందన్న పేరు ఉండనే ఉండే. అట్లా ఫస్ట్ సారి సార్ సీఎం సీట్ల కూర్చుంది ఎన్నాడు? 1995 సెప్టెంబర్ 1 నాడు. సత్యనాదెల్ల కర్ణాటకలో బీటెక్ అయిపోగొట్టి అమెరికాలో ఎంఎస్ చేసేందుకు 1988 పోయిండు. 1990లో ఎంఎస్ అయిపోగొట్టి సన్ మైక్రో సిస్టమ్స్ లో షరీక్ అయిండు. 1992లో మైక్రోసాఫ్ట్ లో చేరిండు. ఇక ఆయన హైదరాబాద్ లో కొలువు చేసింది ఎన్నాడు? హైదరాబాద్ ను మీరు ప్రపంచ పటంలో పెడుతందుకు తీరొక్క తిప్పలు పడుతున్న టైంకే ఆయన మైక్రోసాఫ్ట్ లో జాబ్ చేస్తున్నాడు. మరి ఈ లెక్కన మీరు సత్యనాథలకు సపోర్ట్ ఇచ్చింది ఎన్నాడు సారు? సరే ఆంధ్రాని అభివృద్ధి చేస్తారు, పోలవరం అయిపోగొడతారు, ఏపీని ఎట్లనే చేసి అప్పులకి అవతల పడేస్తారు అని ఈసారి ఛాన్స్ ఇచ్చి పవర్ కట్టబెట్టిరు జనాలు. మరి ఆ పనేదో చూసుకోక మళ్ళా పాచింతకాయ పచ్చడి ముచ్చట్లు, ఇంకా హైదరాబాదు, సైబరాబాదు, హైటెక్ సిటీ అని డైలాగ్ దంచి కొడితే ఏం ఫైదా చెప్పుర్రి? ఏర్పడ్డ రాష్ట్రంలో వెనకట ఏదో చేసినామని ఏతులు చెప్పుకుంటే ఇప్పుడు వరకేదేమున్నది, వచ్చేదేముంది అని అనుకుంటా సొట్లతో కూడిన కామెంట్లు చేయబట్టి నెటి జనాలు. ఇవనే కాదు ఇంకా ఇవ్వరంగా కూడా లెక్క పత్రాలతో సహా బాబు గోరిని ఒక్క తీరుగా అరుచుకుంటారు ఇంకొందరు. స్వాతంత్రం కంటే ముందే హైదరాబాద్ వరల్డ్ ఫేమస్. ఆనాటికే దేశంలో ఎవ్వరికి ఏ సంస్థానానికి లేని తీరు సొంత రైల్వే లైన్ ఉంది, సొంత పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ ఉంది, సొంత కరెన్సీ ఉంది. దేశంలో చాలా జాగాల కరెంటు కూడా లేనప్పుడు ఈ పట్టణంలో స్ట్రీట్ లైట్లు వెళ్ళినాయి. హుస్సేన్ సాగర్, గండిపేట సొంటి నీళ్ల సౌలతులే కాకుండా ఇప్పుడు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నట్టు అప్పుడే ఫీవర్ హాస్పిటల్, బొక్కల దవాఖాన్లు ఇట్లా ఎన్ని ఉన్నాయి ఏం కథ. అప్పటికే అన్ని తీర సౌలతులు పెట్టించి దునియాలనే మస్తు పైసలున్న రాజుగా పేరెళ్ళిరు నిజాం రాజులు. అయినా మీరు మద్రాసుకి వెళ్ళి విడిపోయి ఏపీ ఏర్పాటప్పుడు గుడారాల పాలన చేసుకుంటా ఈడ సకల సౌలతులున్నాయని హైదరాబాద్ కు వచ్చి అప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ లీడర్ మత్పరిచ్చి ఆగం చేసి అప్పటి టౌన్ హాల్ ను అసెంబ్లీ చేసిర్రు. ఒక్కో బిల్డింగ్ ను ఒక్కో తీరులో వాడుకున్నారు. అసొంటిది అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తమరేల్వడిల్నే వెళ్ళిపోయినట్టు మాట్లాడితే మీకేం అనిపిస్తలేదా? ఇప్పటికే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు మందితోని మాటలు అనిపించుకుంటారు. తెలంగాణ జనాలు సోషల్ మీడియాలో సొట్లు కళ్ళు తెరిపించే కామెంట్లతోని బాజాప్తా బరివాతలు నిలబెట్టినా ఇంకా ఫేక్ ఎలివేషన్లు ఇచ్చుకుంటే ఏం ఫాయిదా? ఆనాడు ఈనాడు హైదరాబాద్ కి ఏం తక్కువ లేదు, మీరు కొత్తగా చేసింది ఏం లేదు. కాలంతో పాటు హైదరాబాద్ అన్ని తీర్ల డెవలప్ అయింది కాబట్టి ఇప్పటికన్నా మళ్ళీ హైదరాబాదు, సైబరాబాదు అని మాటలు బంద్ చేసి ఏపీ మీద జర నజర్ పెట్టి అక్కడ జనాలకి ఏదైనా చేయుర్రు అని ఖర్చులకు గట్టినే ఇచ్చారు స్కూటర్ తెలంగాణ పబ్లిక్. అయినా మీరు ఒక్కరనే కాదు, ఏనైనా సరే ఎవరైనా సరే హైదరాబాద్ నేను చేయంగానే వెళ్ళిపోతుందని ఏ తీరులో మాట్లాడినా గానీ వాళ్ళ కోసం ఎర్రగడ్డలో ఓ బెడ్ ఎప్పుడు రెడీనే ఉంటది అనేది యునానిమస్ వాచ.
పోలీసులు అన్నాక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకునుడే కాదు, అప్పుడప్పుడు మానవత్వం చూపిస్తుంటారు, మంచి పనులు చేస్తుంటారు, 10 మందితోని షేబాష్ అనిపించే ముచ్చట్లు ముంగటేసుకుంటారని మస్తు వీడియోలు చూసినాం కదా. వాళ్ళందరినీ దాటేసి గీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చేసిన పనికి సోషల్ మీడియా అంతా ఏ తీరుగా మెచ్చుకుంటుందో చూడు. ఆహా చూడురి ఎటువంటి గొప్ప పని ముంగటేసుకుర్రో ట్రాఫిక్ పోలీసోళ్ళు. ఇలా ఏపీ సీఎం చంద్రబాబు సారు హైదరాబాద్ కు వస్తుండని పట్నం అంతా పసుపు జెండాలతోని టీడీపీ లీడర్ల కటౌట్లతోని కలకలలాడింది కదా. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కాడ బాబు ఫోటోలతోటి కట్టిన ఫ్లెక్సీ కూడా అట్లనే కానొస్తే గాలికి పడిపోకుండా తాళ్లతోని గట్టిగా కట్టుకుంటా కానొచ్చిర్రు ఇల్లు. ఆన్నే రోడ్డు పొంటున్నోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో ఇచ్చే వరకల్లా ఇలా పనితనానికి ఇరుగ మరగ తారీఫ్లు అందుతున్నాయి. మరి ఆ ఫ్లెక్సీలకు పర్మిషన్ ఉందో లేదో గానీ వీళ్ళు మాత్రం పక్క రాష్ట్ర సీఎం ఫ్లెక్సీలను ఎంత మంచిగా కాపాడుతురా అనుకుంటా కామెంట్లు చేస్తే ఇంకొందరుండేమో ఆవు తప్పేముంది, ఇసొంటోలే కదా వాన పడ్డప్పుడు నీళ్లు నిలిస్తే మ్యాన్ హోల్లు తీసి వరదలకెళ్లి పబ్లిక్ ను కాపాడతారు. ఎవరికి ఏ చిన్న ఆపతొచ్చినా గానీ ఎంబటే పానాలను కూడా లెక్క చేయకుండా పబ్లిక్ కోసం పనిచేస్తారు. బతుకు బండి నెల్లదీస్తందుకు ఆటానో రూపాయో సంపాదించుకోవాలని ఫుట్పాత్ల మీద చిన్న చిన్న బండ్లు పెట్టుకుంటే వాళ్ళకే పర్సులకెళ్ళి 10 5 ఇచ్చి చేసుకోర్రి మీదందా మీరు అని సపోర్ట్ ఇచ్చేది. మరి అన్ని పనులు చేసేటోళ్ళు గీంత చేస్తే ఏమైతుంది తీయుండ్రి. గవర్నమెంట్ డ్యూటీలు ఉన్నప్పుడు పక్క స్టేట్ గవర్నమెంట్ నడిపే సీఎం వస్తే గీంత చేయొచ్చు అనుకుంటా అరుచుకోబట్టిర్రు. మరి దీని మీద పెద్ద పెద్ద పోలీసార్లు ఏ తీర్ల రియాక్ట్ అవుతారో రేపు చూడాలిగా. ఆంధ్రాల అధికార పార్టీ లీడర్లు ఆగుతనే లేరు, అసలు భూమి మీద కాలు నిలుస్తనే లేదు, మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టు రెచ్చిపోతురు. మరి అడి మన తాలిబాన్ల పాలన నడుస్తుందా, ఏది చేసినా చెల్లుతుంది అనుకునేటందుకు గవర్నమెంట్ ను బాధ్యం చేసేటందుకు వైసీపీ వాళ్ళకు అస్సలే ఛాన్స్ ఇస్తలేరు. వాళ్ళ చేతుల్లా వాళ్ళ పార్టీనే పేరును నాశనం చేసి 16 వక్కలు చేస్తున్నారు గిట్లా. తెల్ల పంచ కట్టుకొని రెచ్చిపోతున్నాడు చూడురి. ఆయన ఊళ్ళో పెద్ద లీడర్ కాదు, పెద్ద ఆఫీసరు కాదు, ఊళ్ళో రేషన్ డీలరు. గాయనకే గింత కావరం ఉన్నది. నంద్యాల కోర్నపల్లె కాడున్న సర్కార్ బడి ఏందో ఆయన సొంత గోడౌన్ అన్నట్టు ఈ పుచ్చిపోయిన ఆయన బియ్యం బస్తాలు రేషన్ సామాన్లు తెచ్చిపెట్టిందట. ఇది పోరలు చదువుకునే బడి ఇవన్నీ ఈడబెడితే ఎట్లా, పోరలు ఎడ కూసుంటారు, పురుగులు గిరుగులు వాటి పిల్లలకు దద్దులు వస్తాయని చెప్పిండట సారు. ఏందిరా నాకే ఎదురు చెప్తున్నావు అని కైక్కున లేచిండి ఈ కంత్రి మొక్క పైన. కొంచెం మర్యాద పట్ల నేర్చుకో. వాళ్ళని అబద్ధం ఉంటా, ఇది నిజం కాదు. ఇప్పుడు బల్లే ఎట్లా దింపుతావా దిగుతావా ఒడ్డు ఉండని లేదా నీకు మగుడు చాలండి, తలకాయ మగుడు నీకు లోపల చూద్దా నెగడం కొంచెం మానవత మనిషికి పొజిషన్ ఉంటుంది. ఎన్ని సీట్లు వస్తాయి? 164 4 సీట్లు మాకు వస్తాయి. నువ్వేం పంపన్నది రాజకీయం అవసరం అన్న. రాజకీయ ప్రకారం బాగుండు రాజ్యం లేదు. నీకు ఉండకపోతే లోఫర్ నా డాష్ గా మాకు 164 సీట్లు వచ్చినాయి, మర్యాద నేర్చుకో, నువ్వు బియ్యం బల్లనే దించుతాము, ఉంటి ఉండిపోతేవో అని టీచర్ విజయ్ భాస్కర్ మీద రెచ్చిపోయిండు. పాపం ఆయనకు ఎదురు చెప్పలేక ఏడ్చుకుంటున్నాడు సారు. మరి సైకిల్ పాటలకు పదవి ఇచ్చింది ఇటువంటి పాలతు పనులు చేస్తుంది కా. టీచర్ల మీద నానవే మీరు బాబు, కష్టపడి ఇల్లు కట్టి తప్పదాయి కాలబెట్టినట్టున్నది లేవ్వారము. చంద్రం సార్ ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకోకుంటే మాత్రము మీకే నొత్తి నొప్పి అయితే చూసుకోరు మరి అంటారు. ఇది చూసినోళ్ళుగా కుమారి ఆంటీ ఈ పేరు తెలియనోళ్ళు ఎవ్వరు లేరు అనుకుంటా. మీని మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా కథం. ఈ ఒక్క డైలాగ్ తోని రోడ్డు పక్క పొంటి మీల్స్ అమ్ముకునే ఆంటీని సెలబ్రిటీ చేసి పాడేసింది సోషల్ మీడియా క్రేజు. హీరో హీరోయిన్లు కొంతమంది సెలబ్రిటీలు ఎవరెవరో పోయి ఆమె తన కడుపార తినొచ్చిరు. ఇక ఇప్పుడు సోను సూద్ సార్ కూడా ఓ మల్క ఆంటీని అట్కాయించి పోదామని పోయింది. ఏ బాబు జరుగురి ఆ గొప్ప మనసున్న మనిషి రియల్ హీరో మన సోను సూద్ సార్ దిగిండుగా. ఈ క్రేజు ఫాలోయింగ్ చూస్తురా ఎట్లుందో, నడవ సందు కూడా ఇస్తలేరు కదా. కుమారి ఆంటీని చూస్తురా ఆనందంలో ఎట్లా మురిచిపోతుందో, మాటలు కూడా వస్తలేనట్టున్నాయి కదా ఆంటీకి ఆనందంలా. అయితే సార్ హైదరాబాద్ లో షూటింగ్ వచ్చిండు. గిట్లనే ఎవరో ఉండి సార్ గిడ కుమారి ఆంటీ తాన ఫుడ్ మంచిగా ఉంటది సార్ పోయొద్దామంటే వెళ్ళిండిగా. జరసేపు ఆంటీ తోటి మాట్లాడి మంచి షెడ్ అరుచుకొని అటెనక సన్మానం కూడా చేసిండు. సార్ హిందీలో ఈడ ఫుడ్ మంచిగుంటది, ఆంటీ గురించి మస్తు తిన్నాం, ఈమె అందరు ఆడోళ్లకు ఆదర్శం అని సార్ చెప్తే వచ్చిరాని హిందీలో ఆంటీ కూడా చాలా సంతోషంగా ఉంది సారు మీరు వచ్చుడని మస్తుగా మురిచిపోయింది. ఓ దిక్కు సార్ కెమెరాకు ఫోజులు ఇచ్చి మాట్లాడుతుంటే వెనకాల మందిని చూడురు ఎట్లొడుతురో.
ప్లీజ్ నాన్న, వద్దు నాన్న, 5 నిమిషాలు నాన్న అనుకుంటా ఆంటీ ఎంత కంట్రోల్ చేద్దామన్నా ఎవ్వలిన్లే. ఇక పోయే ముంగట వాళ్ళ పిల్లలను సార్కు పరిచయం చేసి ఏం చదువుతుర్రో చెప్పిందిగా. చూసిరుగా కుమారి ఆంటీ క్రేజు ఎట్లా పెరిగిందో సోషల్ మీడియాలో ఒక్క డైలాగ్ చేయంగా. అట్లుందిగా కాలం. So now I'm with Kumari aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is, going through tough times, she should be an example to follow, that how you can work hard and do good for the family. Kumari aunty जी, कैसा लग रहा है आज आपको? अच्छे है, अच्छा है? अच्छे है, बहुत अच्छे तो आज के वेज है, नॉन वेज है कि दोनों है? पूरा आदमी है, पूरा है। वेज नॉन वेज दोनों है? क्या आदमी को भी बना दिया? थोड़ा थोड़ा हिंदी बहुत अच्छा है, कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है. नॉन वेज है, वेज है। वेज है? సుశీరాన్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీం ముచ్చట్లు.